తీసుకుంటారా గురుగారు? ఇప్పుడు అదే దారి అంటే వెళ్తాం అన్నాం కాదురా, మీకు పని పాటు ఏమి లేదా? ఉదయాన్నే చల్లందరూ రోడ్ల మీద పడ్డం అదే నీకే. అది కాదు గురుగారు, అంటే ఒక ధనం మూట ఒక జ్ఞానం మూట కనపడింది అనుకోండి, మీరైతే ఏది తీసుకుంటారండి? ఏంటండి కుర్రాళ్ళు ఎంత తెలివైన దారి అంటే వెళ్తున్నాం కదండి, ఒక ధనం మూట ఒక జ్ఞానం మూట కనబడిందండి, మీరైతే ఏది తీసుకుంటారు? నేనైతే డమ్ముడు తీసుకుంటాను. గురుగారు నేనైతే జ్ఞానం మూట తీసుకుంటారు గారు. అంతే కదా, ఎవరికి ఏది లేకపోతే అదే తీసుకుంటారు కదా. తెలుగు మూడు తీసుకుంటావు, నాకు తెలివి ఉంది కాబట్టి డబ్బు మూడు తీసుకుంటా. ఏమందో ఏమి చెప్పారు నీకేముందా? ఇప్పుడు మీరు మంచి అంతకడ చెప్పేసి మనోడు అంటున్నారు సార్. మనోడు అన్నమాట ప్రపంచం అంతా తెలుసు. బాబు మోహన్ గారు ఒప్పుకున్నారు. మీరు శ్యామ్ పెట్టిన కారులో మధ్య నుంచి వస్తున్నారు కదా? అవును. అప్పుడు నేను కూడా ఉన్నానండి, ఖమ్మం నుంచి వచ్చారు కదా, అప్పుడు ఆ కారులో నేను కూడా ఉన్నానండి. అందం కాదని మందం అన్నారు. మరి అలాగైతే మనం మా ఊరు వెళ్ళానండి. అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేకలాగా తెల్లగా ఉంటానన్నారు నన్ను. అదే మీరు మీ ఫేస్ వాల్యూ. ఫేస్ గురించి కింద ఉన్న ఫేసుల గురించి మాట్లాడకురా. మొన్న మా ఊరెళ్తే ఒక ఆయన అన్నాడు, మడత కాజా అలా ఉన్నారని. గురుగారు అది మడత కాజా కాదనుకుంటా, ముడత కాజా అట్టుంది. ఎవడైనా రోడ్డు మీద పడతాడు దరిద్రుని, రోడ్డు వేసుకొచ్చి మరీ పట్టాను. చేసి ఈ యొక్క చక్కటి పబ్లిసిటీ చేస్తూ పేద ప్రజల యొక్క సమస్యలను అలాగే
సంతోషాన్ని కష్టాలన్నింటినీ పంచుకునేటువంటి ఛానలే మన ఎస్ న్యూస్ ఛానల్. లైవ్ టెలికాస్ట్ అద్భుతంగా ఏదైనా సమస్య జరిగినా కానీ ఎక్కడైనా కష్టం వచ్చినా కానీ ఇమీడియట్లీగా ప్రత్యక్షంగా అయ్యేటువంటి ఛానల్ మన ఎస్ న్యూస్ ఛానల్. ఈ ఎస్ న్యూస్ ఛానల్ని మీరందరూ కూడా పబ్లిసిటీ చేసుకుంటే యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా ఎస్ ఛానల్లో ఖచ్చితంగా మీరు కనిపిస్తుంది. ఎక్కడ కష్టం ఉన్నా ఎక్కడ బాధ ఉన్నా పేద ప్రజలకి ఏ ఆపద జరిగినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది రియాక్ట్ అయ్యేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఛానల్ ద ఎస్ న్యూస్ ఛానల్. ప్రొపరేటర్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించి అంకమ్మ జాతరని విజయవంతం చేసినటువంటి ఎస్ న్యూస్ ఛానల్ వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ